అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలామంది ఆడవాళ్ళు ఇంతకుముందు కాలంలో అయితే భర్త ఏమన్నా అన్నా, ఆడబడుచు ఏమన్నా అన్నా, అత్తగారు ఏమన్నా అన్నా కూడా సర్దుకుపోయి బయటికి ఎవరికి చెప్పకుండా అలాగే కాపురాలు కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న అలా కలిసి ఉండేవారండి. చక్కగా ఎవరు కూడా బయటికి చెప్పుకునేవారు కాదు. పుట్టింటికి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు కూడా ఏమీ సర్దుకుపోమ్మా అని చెప్పేవారు. కానీ ఈ కాలం పిల్లలైతే అస్సలు ఎవరు కూడా ఆడబడుచు వేధింపులు కానీ, అత్తగారు వేధింపులు కానీ, భర్త వేధింపులు కానీ ఎవ్వరు కూడా పడే పరిస్థితులు లేరండి. అలాగే ప్రతి అమ్మాయి అయినా సరే, ప్రతి ఆడపిల్ల ఓ ఇంట్లోంచి వెళ్ళే అమ్మాయి, తన పుట్టింట్లోంచి ఇంకో ఇంటికి వెళ్ళే అమ్మాయి. అలాంటప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే తన ఆడబడుచే అవుతుంది. అంటే ఏంటి, ఆడబడుచు అంటే అక్కడ అమ్మాయి అని అన్నట్టే కదా దాని అర్థం. అలాంటప్పుడు పెళ్ళయినంత వరకు మీ పుట్టింట్లో నీకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నా, చక్కగా నువ్వు ఎంత గారాభంగా ఉన్నా, మీ అన్నయ్య అయినా మీ తమ్ముడైనా నువ్వు అడిగిందల్లా కొనిచ్చి నువ్వు ఎలాంటి ఆటలాడుకున్నా కూడా నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. కానీ నీకు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన మరుక్షణం వాళ్ళు నువ్వు అక్కడ అమ్మాయిలాగానే చూస్తారు. ఎప్పుడైనా రావాలి, మహాలక్ష్మిలాగా రావాలి. ఇక్కడ నుండి నువ్వు మహాలక్ష్మిలాగా వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఎప్పుడైనా ఒకసారి మహాలక్ష్మిలాగా వచ్చి వీళ్ళు ఇచ్చేవన్నీ తీసుకుని వెళ్ళాలి. అంతే తప్ప ఇక్కడికి వచ్చి మీ అన్నయ్య వదిన మధ్యలో, మీ తమ్ముడు మరదల మధ్యలో గొడవలు పెట్టేసి, భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టేసి, అత్తాకోడల మధ్య గొడవలు పెట్టేసి వెళ్ళకూడదు. మళ్ళీ ఇంకొకసారి మీ వదిన నిన్ను బొట్టు పెట్టి రామ్మ అని పిలిచే పరిస్థితిలో ఉండాలి. చాలామంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే వస్తారు, ఏ పండగ పబ్మాని వచ్చి ఇక్కడ ఉండిపోయి వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెడతారు. నీ పెళ్ళానికి కొనుక్కొచ్చావా, మాకేం లేదా అని వీళ్ళిద్దరి మధ్యన అలాగే అత్తగారు ఉందనుకో, నా కూతురికి ఏమీ పెట్టరా, అన్నీ మీకేనా అన్నట్టు అత్తగారు ఈ అమ్మాయి ఏ సపోర్ట్తో మాట్లాడుతుందంటే, ఇక్కడ మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారన్న సపోర్ట్తో ఇంకో రెండు ఎక్కువ మాట్లాడే రకం. అదే ఎవరూ లేరనుకోండి, కొంచెం కూల్గానే ఉంటారు. అమ్మ నాన్నను చూసుకుని మాట్లాడే ఆడపిల్లలు కూడా చాలామంది ఉన్నారు. వదిన్ని ఏడిపించేవాళ్ళు. అన్నయ్య ఏం చేస్తాడండి, నువ్వు ఇటా అని అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి అర్థమయ్యే విధంగా చూస్తే ఆ అన్నయ్య ఏం చేస్తాడండి, తమ్ముడైనా అన్నయ్య అయినా అటు భార్య తరపు మాట్లాడతాడా, ఇక్కడ ఆ చెల్లెల తరపు మాట్లాడతాడా? ఎవరైనా సమానమే. రేపు ఈవిడ 2 రోజులు 4 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ భార్యే కదండి తనకు వండి పెట్టాల్సింది, వీళ్ళ అమ్మ నాన్నకి అన్నం పెట్టాల్సింది తన భార్యే కదా. అలాంటప్పుడు అత్తగారులు కూడా, నేను ఓ ఇంటి కోడలనే, ఒకప్పుడు నేను ఓ ఇంటి నుండి వచ్చిందాన్నే కదా, నా కోడలు నేను బాగా చూసుకోవాలి. ఈ పిల్ల ఈవేళ 4 రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది, అప్పుడు నా కోడలు నాకు చూడాలి కదా అని చెప్పేసి ఈ ప్రతి అత్తగారు ఆలోచించుకుని ఉంటే ఏ ఇంట్లోనే ఇలా గొడవలు ఉండవు కదండి అస్సలు ఆడబడుచుల మధ్య. కొంతమంది ఆడబడుచులు ఉంటారండి, ఏజ్ పెద్దగా ఉన్నా సరే, పోనీ సరే ఒక 30-40 మధ్యలో ఉన్న పిల్లలంటే ఏదో తెలిసి చేశారు, తెలియక చేశారు అని అనుకున్నాం. ఒక ఏజ్ దాటిన వాళ్ళు అంటే 50 ఇయర్స్ వచ్చిన ఆడబడుచుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే అది మరీ ఘోరం అండి. అదైతే ఎప్పుడు దోచేద్దామా అని చూస్తుంటారు. వాళ్ళు అంత ఏజ్లో ఉన్నా కూడా మా పిల్లలు గొప్ప, మా పిల్లలు ఇది, మా మేనమామ చూడాలి, మేనమామ పెట్టాలని ఇంకా మేనమామని గుండు గొరిగిచ్చేస్తారు, తమ్ముడే కానీ అన్నయ్యే కానీ. ఇంక ఇటు నుంచి వీళ్ళు పెట్టాలే తప్ప వాళ్ళ పిల్లలు గొప్పలు చెప్పి వాళ్ళ పిల్లల గురించి అని మా పిల్లలు ఇంత, మా పిల్లలు అంత అని గొప్పలు చెప్తారు. కానీ వీళ్ళ పిల్లలకు మరి వీళ్ళ పిల్లల గురించి కూడా చూడాలి కదా. ఎప్పుడు వీళ్ళ జేబులోంచి తీయాలి తప్ప మరి వీళ్ళ పిల్లలు కూడా మీరు అలా చేయాలని ఉండదా? కొంతమంది ఆ రకంగా ఉంటారు, ఎప్పుడు దోచేద్దామా అంటారు. అంత వయసు వచ్చినా ఇంకా పుట్టింటి నుండి దోచే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ పరిస్థితి బాగోపోయినా సరే. ఇలా ఉండే పిల్లలు కొంతమంది ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టేసి పుట్టింటికి కోడలు వెళ్తానంటే నా కూతురు వస్తుంది, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని అంటారు. నువ్వు ఎందుకు వెళ్ళకూడదు అంటే, మీ కూతురు వచ్చి 10 రోజులు మీ ఇంట్లో ఉండొచ్చు, కానీ మీ కోడలు వెళ్ళి వాళ్ళ పుట్టింట్లో 10 రోజులు ఉండకూడదా? అక్కడ ఉండకపోవడానికి ఏం కారణమే ఉండదండి. వీళ్ళకి చాకరీ చేసి పెట్టాలి కదా, వీళ్ళ కూతురును వీళ్ళు రెస్ట్ తీసుకోవాలి, ఆ అమ్మాయి మరి వీళ్ళందరికీ చెయ్యాలి కదా. అక్కడ మరి పని చేసేవాళ్ళు ఉండాలి కాబట్టి, వండి పెట్టేవాళ్ళు ఉండరు కాబట్టి ఈ అమ్మాయి నువ్వు వెళ్ళకూడదని అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళ పుట్టింటికి కూడా తను వెళ్ళాలని ఉంటుంది కదండి. కొంతమంది కోడళ్ళు ఉంటారండి, అత్తగారన్నా ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళాలన్నా సరే ఆలోచిస్తుంది, అమ్మో మా అత్తయ్యకి నేను లేకపోతే కుదరదు, మా మామయ్యకి ఫుడ్ కుదరదు, లేకపోతే మా ఆయనకి ఫుడ్ కుదరదు, లేకపోతే ఉండలేరు ఆయన, ఏం వెళ్తాంలే పండగకి 2 రోజులు ఒక్కరోజు వెళ్ళి
మళ్ళీ వచ్చేసి పండగ రోజున వెళ్ళి తిరిగి వచ్చే కోడళ్ళు కూడా ఉన్నారండి. అంత మంచి కోడళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఇబ్బంది అవుతుందని అదే ప్రేమగా వీళ్ళు చూసుకున్నారనుకోండి, మీ కోడలు కూడా తను మీ గురించి ఆలోచిస్తుంది. అది కాకుండా ఆ అమ్మాయిని ఇన్ని రకాలుగా బాధలు పెట్టి ఇన్ని రకాలుగా వేధించినా సరే ఇంకా నువ్వు నా కూతురునే సపోర్ట్ చేసేస్తే మీరు ఉండబట్టి మీరు సపోర్ట్ చేయబట్టి మీ కూతురు ఇక్కడికి వచ్చి పెత్తనం చేయాలనుకున్నది. ఆడబడుచు అంటే ఎప్పుడు పెత్తనం చేయాలండి? వీళ్ళ ఇంట్లో తమ్ముడు పెళ్ళి కానీ అన్నయ్య పెళ్ళి కానీ ఎవరైనా పిల్లలు ఫంక్షన్లు వచ్చాయనుకోండి అప్పుడు చూపించాలి ఆడబడుచు సరదా ఏంటనేది, ఆడబడుచు ప్రవర్తన ఏంటనేది, ఆడబడుచు స్టైల్ అనేది ఏంటనేది. అప్పుడు అందరిలోనూ చుట్టాల్లో కలివిడిగా తిరిగి పెత్తనం అంతా చేసి సందడిగా ఉండి ఆ బాధ్యతలను అన్నీ పట్టుకుని చేసి అలాంటి చోట యాక్టివ్గా ఉండి సందడిగా తిరుగుతూ ఉండి అలాంటి ప్రోగ్రాంలు ఉన్నప్పుడు అలాంటి శుభకార్యాలప్పుడు ఆడబడుచు పెత్తనం ఏంటనేది చూపించాలండి. అది మానేసి ఉత్తప్పుడు కూడా వచ్చేసి నాకు ఇది పెట్టలేదు నాకు అది పెట్టలేదు అని నువ్వు ఉన్నవన్న పాపం వీళ్ళ పరిస్థితి ఆలోచించకుండా వీళ్ళని నువ్వేదో అడుగుతావు. ఆ అన్నయ్య పాపం నా చెల్లి అడిగింది నేను ఇవ్వాలన్న తాపత్రయపడుతుంటాడు. వాళ్ళ ఇంట్లో ఎంత కష్టం ఉంది అనేది అలా వదినకి తెలుసు. వదిన అంటుంది మన దగ్గర లేదు కదండి ఎలా పెడతారని అంటుంది. అక్కడ వదిన చెడ్డదైపోతుంది. అన్నయ్య మంచివాడు అవుతాడు, వదిన చెడ్డదైపోతుంది. వదిన ఎందుకు చెడ్డదవుతుంది? తను ఆలోచించి తన సంసారంలో ఏం కష్టం ఉందో తెలుసు కాబట్టి తన భర్తకు చెప్తుంది కాబట్టి వద్దు అని అన్న ఉద్దేశంతో వదిన చెప్తుంది. తన భర్త ఏంటి నా చెల్లెలు అడిగింది నేను పెట్టకపోతే అలాగని అన్నయ్య ఆలోచిస్తాడు. అక్కడ వదిన చెడ్డదైపోతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. అందుకే ఆడవాళ్ళు శత్రువు అని అంటే. కానీ ఆ అమ్మాయి సంసారం కూడా చూసుకోవాలి కదా. తన సంసారం తన పిల్లల సంసారం అన్నీ చూసుకోవాలి. నువ్వు ఈ వేళ పుచ్చుకుంటావు వెళ్ళిపోతావు. మరి వీళ్ళ సంసారం ఇంకెన్నాళ్ళని దోచేసే ఆడబడుచులు ఉంటారండి. ఒక్కొక్కరు ఉంటారండి ఎంత ఏజ్ వచ్చినా ఇంకా పుట్టింటి వాళ్ళు పెట్టాలి. వాళ్ళ పరిస్థితి బాగోపోయినా సరే ఉన్నవాళ్ళంటే పెడతారు పర్వాలేదు. ఎవరన్నా పండగకి వచ్చిందనుకోండి ఏ చీరో పెడతారు, పసుపు కుంకుమ పెడతారు. అది కామన్గా అందరూ పెడుతూనే ఉంటారు. అది లేదండి ఇంకా వాళ్ళ ఏజ్ పెరిగి పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా కూడా మాకు ఇంకా ఇది పెట్టాలి, మాకు ఇంకా బంగారాలు పెట్టాలి, మాకు అది పెట్టాలని దోచేసే ఆడపిల్లలు కూడా ఉన్నారండి. అలా అడగడం వల్ల వీళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు రావడాలు, వీళ్ళ అత్తగారేమో దానికి తోడు తల్లి సపోర్ట్ చేసి చెల్లికి పెట్టవా అక్కకి పెట్టవా అని ఈవిడి ఇంకా రివర్స్లో మాట్లాడాలు. అలాంటి చోట కుటుంబాల్లో గొడవలు ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకు రావు? వీళ్ళ పరిస్థితి చూసి కదా వాళ్ళు పెట్టాలా లేదా అని అడగాలి. కొంతమంది ఉంటారు నాకు వద్దన్నయ్య మీరు మాట్లాడితే చాలండి. అలాంటప్పుడు తల్లి ఏమని చెప్పాలండి గొడవలు రాకుండా ఉండాలంటే? అమ్మ నేనున్న బతుకున్నంత వరకు నువ్వు ఇలాగొచ్చి చక్కగా అన్నయ్య పెట్టే తీసుకుని వెళ్ళాలి. రేపు నేను పోయిన తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య అన్న చెల్లెల బంధం ఇలాగే ఉండాలి. నువ్వు అది పెట్టు ఇది పెట్టు అని అడిగితే అన్నయ్య పరిస్థితి బాగోలేదు, అన్నయ్య వదిన పెట్టలేరు, వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవలు అవుతాయి. నీకు ఇచ్చింది తీసుకుని వెళ్ళు, నువ్వు అలా నేను లేకపోయినా సరే నువ్వు ఇంటికి వచ్చే రకంగా ఉండాలి అని కూతురికి చెప్పుకోవాలి తల్లి. లేదంటే ఈవిడే మధ్యలో అది పెట్టి ఇది పెట్టని రాసి రంపాన్ని పెడితే ఈవిడ బతుకున్నంత వరకు ఆ కూతురు ఆటలు సాగుతాయండి. మరి ఈవిడ పోయిందనుకోండి అప్పుడు ఆ కూతురుని గుమ్మం ఎక్కడినిస్తుంది ఆ వదిన గారు? ఆ ఇంటి కోడలు పిలుస్తుంది ఆడబడిసిని? పిలవదు కదా. ఆవిడ ఉన్నంతవరకే ఆవిడ సపోర్ట్ అనేది. ఆవిడ పోయిన తర్వాత ఇంక వీళ్ళు మాటలు కూడా కట్ అయిపోయిన సంసారాలు ఉన్నాయి. ఇంకా మాట్లాడి కూడా మాట్లాడరు. ఎక్కడ మాట్లాడితే ఇది అవుతారని అంతవరకు తెచ్చుకోకూడదు. ఎవరైనా సరే ఆడపిల్లలు ఎంతవరకు ఉండాలో అంతవరకే. నువ్వు ఓ ఇంటి ఆడపిల్ల కోడలుగా వెళ్ళావు కాబట్టి నీ ఆడబడుచు నిన్ను ఇలాగంటే అమ్మో నా పరిస్థితి ఏంటనేది నువ్వు ఆలోచించుకోవాలి. అలాగే అమ్మో నేనేమన్నా ఎక్కుతే మా బంధం గట్టిగా ఉండాలి అని అంటే వాళ్ళు ఇచ్చిందే పుచ్చుకొని వెళ్ళే విధంగా ఉండాలి ఆడపిల్లలు. అంతేగాని వాళ్ళ పాపం వాళ్ళకి సంసారం ఉంటుంది, అన్నయ్యకి పిల్లలు ఉంటారు, అన్నయ్యకి బాధ్యతలు ఉంటాయి, ఇక్కడ మీ అమ్మా నాన్నకి చూసుకోవాలి, వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి. ఒక్క సంపాదన మీద ఎన్ని నడిపించుకోవాలి? నువ్వు ఇలాగొచ్చేసి నాకు అన్నయ్య అది పెట్టు, తమ్ముడు ఇది పెట్టు, మా అన్నయ్య మంచివాడే పెడతాడు, మా మరదలు పెట్టనివ్వదు అని అంటే ఆ మరదలకి తెలుసు, ఆ వదినకి తెలుసు ఆ ఇంట్లో సమస్యలు ఏంటని. అన్నయ్య నువ్వు అడగగానే పెడతానని అంటారు. మగవాళ్ళు ఎవరైనా నేను పెట్టను అని అనరు. ఆడపిల్ల అడిగింది అంటే వాళ్ళ దగ్గర లేకపోయినా అప్పు సొప్పు తెచ్చి పెట్టేస్తారు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అన్నయ్య పరిస్థితి ఏంటనేది నీకు తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి అన్నయ్య ఇప్పుడు ఇవేం వద్దన్నయ్య, ఒక చీర పెట్టావు కదా చాలు, ఇది తీసుకుని వెళ్తానులే మాకుంది కదా అని అనాలి. అలా అన్న రోజున ఆడపిల్ల అన్న చెల్లెల మధ్య బంధం గట్టిగా ఉంటుంది. అంతేగాని 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా నేను ఆడబడుచు పెత్తనం చేస్తాను, అన్నయ్యని దోచేస్తాను, నాకు ఎప్పుడు వచ్చినా ఇది పెట్టాలి అది పెట్టాలి, మా వదిన ఏమీ పెట్టదని వదిన మీద 4 చాడీలు చెప్పడం, వదిన 4 మాటలు అనేసి వెళ్ళిపోవడం, మీ చెల్లి నన్ను ఇలాగందని తన భర్తని ఆవిడ అనడం, ఇవన్నీ ఉంటే మీకు బంధాలు ఎప్పటిదాకా ఉంటాయండి? కలిసి ఉంటాయా? మీ అమ్మా నాన్న ఉన్నంత వరకే మీరు ఆ ఇంటికి రాగలుగుతారు. అమ్మా నాన్న లేని మరుక్షణం మిమ్మల్ని గుమ్మం కూడా ఎక్కనివ్వదు ఆ అమ్మాయి.
అది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆడపిల్ల అయినా సరే, ప్రతి ఆడపిల్ల ఓ ఇంటికి ఆడబడుచు అయిపోతుంది, కోడలు అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంటికి రావాలంటే, ఆ పుట్టింటికి రావాలన్నా కూడా మళ్ళీ ఒక ఆడబడుచులాగానే రావాలి. పెళ్ళి అయ్యేంతవరకు, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ పరిస్థితిని చూసి అడగాలి. మీరు పరిస్థితి బాగుండి అడిగితే అది వేరే విషయంగా ఉంటుంది. పాపం వాళ్ళ పరిస్థితి బాగున్నప్పుడు దోచేయాలని చూసి వాళ్ళ మధ్య గొడవలు పెట్టేసి అలాంటివి ఎవ్వరూ చేయకండి. ప్రతి ఒక్క ఆడపిల్ల తెలుసుకోవాలండి. కోడలైన వాళ్ళని కాదు, ఆడపడుచుని కాదు, ప్రతి ఆడపిల్ల ఓ ఇంటికి వెళ్ళి, అత్తగారు ఇంటికి వెళ్ళి ఆడపిల్లే. అలాగే పుట్టింటికి వచ్చినప్పుడు కూడా ఆడపడుచు. కాబట్టి ప్రతి ఆడపిల్ల ఈ విషయాలు తెలుసుకోవాలి. అమ్మో నేను తను అలా అంటే, నీ ఇంటి దగ్గర మళ్ళీ నీ ఆడపడుచులు కూడా నిన్ను ఇలాగే అంటే, మీ అత్తగారు కూడా నిన్ను ఇలాగే అంటే యాక్సెప్ట్ చేస్తారా? చెయ్య కదా. మీ ఆయన మధ్య, నీ మధ్య మీ ఆడపడుచు వచ్చి గొడవలు పెడితే మరి నీకొక న్యాయం, ఈ వదిన గారికి ఒక న్యాయం ఉండకూడదు కదా. మీ బంధం ఎప్పుడైనా సరే గట్టిగా ఉండాలి అని అంటే, అమ్మ ఉంది కదా అని అమ్మ సపోర్ట్ తీసుకుని అమ్మ చెప్పినట్టు చెయ్యాలని అనుకుంటే అసలు మీ బంధం ఎన్నాళ్ళో ఉండదండి. ఎవరు ఏ ఆడపిల్ల అయినా సరే. అమ్మ ఒకవేళ వాళ్ళు పెడతారని బలవంతం చేసిన, అన్నయ్య నాకు వద్దు, నేను వచ్చాను, నాకు భోజనం పెట్టావు, ఒక చీర పెట్టావు చాలు, మళ్ళీ వస్తాను అని అనే విధంగానే ఉండాలి. అలా ఉంటేనే అమ్మ మా ఆడబడిచి అమ్మ రామ్మ అని వాళ్ళు కూడా ప్రేమగా పిలుస్తారు. లేదంటే వచ్చినప్పుడల్లా మా వదినకి మా అన్నయ్య ఎంత కొన్నాడు నాకేమీ పెట్టలేదంటే ఎంతవరకు అని పెడతారండి. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళవి. ఈ రోజుల్లో అయితే మరీ కష్టంగా ఉంటాయి ఎవరి ఫ్యామిలీలు నడిపించుకోవాలన్నా. ప్రతి ఆడపిల్ల కూడా ఇవి తెలుసుకోవాలండి. ఎంతోమంది ఆడబడుచుల వేదనలకి చెప్పుకోలేక, పుట్టింట్లో వాళ్ళతో గట్టిగా మాటలుగా, భర్త సపోర్టు లేక, అత్తగ మామ సపోర్ట్ లేక, ఒంటరిగా ఉండి దిండ్లు తడిసేలాగా, నిద్రపోయినప్పుడు ఏడ్చుకుంటూ రాత్రిపూట దుప్పట్లు తడిసేలాగా ఉన్న ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. బయటకు చెప్పుకోలేక, సంసారం ఎక్కడ గొడవలు అయిపోతాయో, ఎక్కడ విడిపోయే పరిస్థితి వస్తుందని గొడవలు పెట్టుకోలేక, భర్త కూడా అటు సైడే మాట్లాడతాడు, తనకు సపోర్ట్ అనేది ఉండదు. ఆవిడ వచ్చినప్పుడల్లా వీళ్ళ ఇంట్లో పెద్ద భోగిమంట ఉంటుంది. ఆవిడ వచ్చి వెళ్ళిపోతుంది, ఏదో ఒకటి పుచ్చుకొని ఇక్కడ భోగిమంటలు మొదలవుతాయి. అలాగే ఒకరి సంసారంలో గొడవలు పెట్టకూడదు కదండి. అలా గొడవలు వస్తున్నాయి అన్నప్పుడు కొంచెం దూరంగానే ఉండాలి. లేదంటే ఎందుకు గొడవ వచ్చిందో అనేది కారణం అయితే మీకు తెలుస్తూనే ఉంటుంది. మీ అమ్మో మీ నాన్న ఎవరో ఒకరు మీకు అందిస్తూనే ఉంటారు. నువ్వు వెళ్ళావమ్మా, ఇక ఇంట్లో గొడవ అయ్యింది వీళ్ళిద్దరి మధ్యన అని అన్నారనుకోండి, మీరు ఇంకొకసారి ఆ తప్పు చేయకండి. అయ్యో నేను అన్నయ్యని ఇలా అడగబట్టే కదా వదిన వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది, అమ్మో ఇంకోసారి వాళ్ళని ఏం అడగకూడదు అని మీకు మీరే తెలుసుకున్నారనుకో, వాళ్ళ సంసారం చల్లగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. మీ సంసారం బాగుండాలి, వాళ్ళ సంసారం కూలిపోవాలని అయితే చూసుకోకూడదు కదా. అన్నయ్య సంసారం కూడా బాగుండాలి కదా, అది తమ్ముడైనా అన్నయ్య అయినా సరే. అలా ఆలోచించుకోండి. ప్రతి ఆడపిల్ల అలా ఆలోచించుకున్న రోజున ఆడబడుచులని, వదిన ఆడబడుచులని వేరే ఫ్రెండ్స్ లాగా ఉండాలండి. ఎప్పుడైనా సరే వదిన ఆడబడుచులు అంటే ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ప్రతి విషయం ఒక ఫ్రెండ్కి మనం అయితే ఎలా షేర్ చేసుకుని చెప్పుకుంటారో, కాలేజీ పిల్లలు చూడండి ప్రతిదీ చెప్పుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ విధంగా ఉండాలి ఆడబడుచు అంటే. అంతేగాని ఆడబడుచు వస్తుందంటే అయ్యి బాబోయ్ ఆడబడుచు వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఏం కొంపలో గొడవలు అవుతాయి అనే విధంగా ఉండకూడదు. ఫ్రెండ్స్ లాగా అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి, పెట్టింది తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళ పరిస్థితి బాగోపోతే ఇచ్చినా కూడా వద్దని అనాలి. ఒకళ్ళు పెట్టింది ఎన్నాళ్ళు తింటామండి మనం? ఒకళ్ళు పెట్టిన చీర ఎన్నాళ్ళు కట్టుకుంటాం? మనం అంటే ఏం కొనుక్కోమా? వాళ్ళే పెట్టాలనేసి మనం ఎదురు చూస్తూ ఉంటామా? మనకంటూ మనం సంపాదించుకొని మన భర్త మీకు కొనరా? మీ భర్త మీకు కొనరా? వాళ్ళు పెట్టేవి ఎన్నాళ్ళు తింటారండి? ఒకళ్ళు పెట్టేది మనకి ఎన్నాళ్ళు సరిపోతుంది? ఎప్పుడైనా సరే అదే విధంగా ఆలోచించండి ప్రతి ఒక్కరూ. అలాంటప్పుడు ప్రతి సంసారంలోనూ ఏ గొడవలు ఉండవు. ఒకళ్ళు పెట్టాలి మనం తీసుకోవాలని ఎప్పుడు ఒకళ్ళు సొమ్ముకి ఆశపడి ఎదురు చూడకూడదు. అలాంటప్పుడు ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. ఎంతోమంది ఆడపిల్లలండి ఎంతోమంది కామెంట్లు పెడుతూ ఉంటారు, మా ఆడబడుచుతో వేగలేకపోతున్నాను, మా అత్తగారితో వేగలేకపోతున్నానని. మరి ఇలా ప్రతి ఆడపిల్ల అర్థం చేసుకుంటే ఎందుకు వస్తాయండి గొడవలు? వేరే ఇంటి నుండి మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల అంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ అమ్మాయి పద్ధతులు వేరుంటాయి, మన ఇంట్లో పద్ధతులు వేరుంటాయి. అయినా అడ్జస్ట్ అయిపోయి మీకు జీవితకాలం వండి పెట్టి చేసి సేవలు చేయడానికి, మీ పిల్లల్ని మీ ఇంటికి వారసులను కనడానికి వస్తుంది ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయిని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కన్న పిల్లలైతే ఒక రకంగా, బయట నుండి వచ్చిన పిల్లలని అయితే ఒక రకంగా. అలా చూడకూడదు కదండి. ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తెలుసుకోవాలండి. నేను వెళ్ళే చోట ఎలా నాకు ఇలాంటి సమస్య ఎదురైతే నేను ఊరుకుంటానా, అలాగే నా అన్నయ్య ఇంట్లో నా తమ్ముడి ఇంట్లో కూడా నేను ఇలాంటి సమస్యలని తేకూడదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చల్లగా ఉండాలి, అమ్మ నాన్నతో అందరితో పిల్లలతో. ఎప్పుడు కూడా ఒకళ్ళు పెట్టాలని ఆశించకూడదు. మెయిన్ అదండి. ఆ పెట్టే దగ్గర గొడవలు వస్తాయి. నాకు ఇది పెట్టాడు, అన్నయ్య దగ్గర బోల్డ్ ఉంది, నాకు ఈ చీర పెట్టాడు, లేకపోతే ఇంత తక్కువ రేట్లో పెట్టాడు, లేకపోతే నాకు ఈ బంగారం పెట్టలేదు, మా పిల్లలకి ఇది కొనివ్వలేదు. ఎవరెన్నాళ్ళు పెడతారండి? ఎవరి ఫ్యామిలీలు వాళ్ళవి, ఎవరి సంసారాలు వాళ్ళవి, ఎవరి బాధ్యతలు వాళ్ళకుంటే ఎవరి పిల్లలకు వాళ్ళకు చూసుకోవాలి.
ఇంకా వాళ్ళు పెట్టలేదు వీళ్ళు పెట్టలేదని ఎదురు చూడకూడదండి. మన కష్ట సంపాదన, మన భర్త మనకు సంపాదిస్తున్నాడు, నన్ను కూడా బాగా చూసుకుంటున్నాడు, నా పిల్లలు అంతవరకే చూసుకోవాలి. వాళ్ళు పెట్టింది తీసుకోవాలి, అంతవరకే. మీరు పెట్టమని అడిగారంటే ఆ ఇంట్లో భోగిమంట మండిపోతుంది ఖచ్చితంగా. ఏ భార్య అన్నా అడుగుతుంది భర్తని, మనకే లేదు మనం ఎక్కడి నుండి తెచ్చి పెడతామని ఏ భార్య అన్నా అడుగుతుంది. మీ భర్తని మీ ఆడబడుచు వచ్చి అడిగిందంటే మీకు ఎలా ఉంటుంది? అలాగే వీళ్ళింట్లో కూడా వీళ్ళ భార్యలు అడుగుతారు, బయట నుండి వచ్చిన అమ్మాయిలు. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అందరం సమానమే అనే విధంగా ఉండాలి, ఫ్రెండ్స్గా ఉండాలి. వదిన వేరు ఆడబడుచు వేరు అనేది ఉండకూడదండి. ఇద్దరు ఆడవాళ్ళే కాబట్టి సర్దుకుపోయారంటే ఆ సంసారం ఖచ్చితంగా బాగుంటుంది. మిమ్మల్ని ఇంకోసారి రమ్మని పిలుస్తారు దేనికైనా. మీరు ఇలాగే ప్రవర్తన మార్చుకోలేదనుకోండి, మిమ్మల్ని దేనికి పిలవరు, దూరం పెడతారు. మీ అమ్మ ఉన్నంతవరకే ఆటలు సాగుతాయి, తర్వాత అసలు మీ మొహం కూడా చూడరు. అన్న చెల్లెలు బంధాన్ని దూరం చేసుకుంటారండి. అక్క అయినా కావచ్చు, అన్నయ్య అయినా, తమ్ముడైనా, ఎవరైనా. ఎప్పుడు కూడా బంధాలను దూరం చేసుకోకుండా అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని ప్రతి ఒక్కరు కూడా నాకు నేను తెలుసుకోవాలి, అందరం సమానమే అనే విధంగా ఉంటే ఏంటి ఆడపిల్లలు కూడా కంటతడి పెట్టరండి, దిండులు తడిసిపోయేలాగా ఏడవరు. ప్రతి ఒక్కరు ఒకవేళ ఈ వీడియో ఎవరన్నా చూస్తే మీ మనస్సాక్షికి మీరు ఆలోచించుకోండి, మన ఎదుటివారిని ఏ రకంగా బాధ పెడుతున్నామని. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక తెలుసుకొని ఇంకొకసారి వాళ్ళని బాధ పెట్టకూడదు. ఎవరి సంసారంలో వాళ్ళకి కష్టాలు ఉంటే మనం వాళ్ళ పెట్టే దానికోసం మనం ఆశించకూడదు, మన దగ్గర ఉన్న దాంతోనే మనం తృప్తి పడాలి అనే విధంగా ఉంటే ప్రతి ఇల్లు కూడా ఆనంద నిలయంలాగా ఉంటుందండి. ఈ వీడియో ఎవరన్నా చూస్తే కనుక చూసిన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి, అమ్మ ఒక్కసారి ఇప్పుడు ఇంతవరకు తెలియక చేశాను తప్పు, ఇంకా చేయకూడదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఏ ఇల్లు కూడా అసలు గొడవలు పడే సమస్య ఉండదు, అందరూ హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ అండి.